హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పులోకి గట్టిగా ఉండే ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి. ముందుగా మామిడికాయ యొక్క పులుపును చూసుకొని, పులుపు ఎక్కువగా ఉంటే మామిడికాయను సగం కట్ చేసుకొని వేసుకోండి. పులుపు తక్కువగా ఉంటే మాత్రం పూర్తి మామిడికాయను వేసుకోండి. ముందుగా మామిడికాయ పప్పు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక పావు కిలో కందిపప్పును ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కందిపప్పులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. కందిపప్పును నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పును స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. ఇక్కడ నేను కందిపప్పుని ఒక గిన్నెలో తీసుకొని ఉడికిస్తున్నాను. కుక్కర్లో అయితే మాత్రం ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. కందిపప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించండి. కందిపప్పు ఉడికింది లేనిది ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ కందిపప్పు ఉడకకపోతే మాత్రం మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి మరికొంతసేపు ఉడికిస్తే సరిపోతుంది. కందిపప్పు బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ పప్పులో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. పప్పు పల్చగా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికించి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ లోపల ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7 లేదా 8 ఎల్లిపాయ రెబ్బలు, ఒక 2 కట్ చేసిన ఎండుమిర్చీలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పోపంతా బాగా వేగాక ఒక చిన్నపాటి ఉల్లిపాయను, ఒక 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత కొంచెమంతా ఇంగువ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును వేసుకొని కలుపుకోండి. పప్పు అంతా కూడా పోపుతోటి బాగా కలిసిపోయేలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. మన రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ.